జై ఎన్టీఆర్. గట్టిగా జై ఎన్టీఆర్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు మైత్రివనం చౌరస్తాలో భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, తెలుగు జాతికి స్ఫూర్తిని నింపిన, తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకొని గౌరవం దక్కించుకున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మిత్రులు నవీన్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మరొక సహచర మంత్రివర్గ సభ్యులు అజరుద్దీన్ గారిని, అదేవిధంగా మేమందరం అభిమానించే నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, మరో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, అదేవిధంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రమేష్ గారిని, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కుందూరు రఘువీర్ గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జయవీర్ గారిని, అదేవిధంగా మన అందరి అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబ సభ్యులు మిత్రులు రామకృష్ణ గారిని, మోహనకృష్ణ గారిని, ఇతర కుటుంబ సభ్యులను, అదేవిధంగా మిత్రులు మోహన్ బాబు గారి పుత్రుడు మంచు మనోజ్ గారిని, అదేవిధంగా సినిమా దర్శకులను, ఇతర నాయకులను, బోయపాటి శ్రీనివాస్ గారిని, ఇతర నాయకులను, సినిమా కళాకారులను, అన్నగారి అభిమానులందరినీ ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, భారతదేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, భారతదేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటివాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఈ దేశ ప్రధానమంత్రితో సమానంగా ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా ఈ తాడిత పీడిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి, అదే కాదు ఆనాడు మహిళలకు ఓటు హక్కు లేదు. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు కావాలంటే కొన్ని దశాబ్దాలు కొట్లాడిన తర్వాత అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి, రాజులకు, చక్రవర్తులకు సమానంగా దళిత వాడల్లో ఉండే పేదలకు ఓటు హక్కు ఇచ్చి తమను ఎవరు పరిపాలించాలి, ఎవరు శాసనాలు చెయ్యాలి అనంటే పేదవాడే నిర్ణయించుకునే ఓటు హక్కునిచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను
మొదట మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక రెండవ తరం శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మహిళ. ఈ మహిళా స్ఫూర్తి ప్రపంచ దేశాల ముందు ఈ దేశాన్ని తలెత్తుకొని నిలబెట్టే విధంగా ఒకనాడు రాచరికాలు, రాజభరణాలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో లక్షలాది కోట్లాది ఎకరాల భూములు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఆయుధమై పేదలను హింసిస్తున్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజభరణాలను రద్దు చేయడమే కాదు, భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో నిరంకుశ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధమే చేసిన పేదల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద లక్షలాది ఎకరాలను దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు పంచిపెట్టి భూమి హక్కును ఈ పేదలకు అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, యుద్ధాలలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నాం. కానీ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ను ఓడగొట్టి బంగ్లాదేశ్ను విడగొట్టి అమెరికా ప్రెసిడెంట్ను భారత్ రాజకీయాలలో మీరు కలగజేసుకోకండి, కలగజేసుకుంటే భారతదేశం ఊరుకోదు అని అమెరికన్ ప్రెసిడెంట్ను హెచ్చరించిన భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాటికి ప్రపంచ దేశాలలో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం, నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ యువతరానికి అవసరం ఉన్నది. ఇక మూడో తరం, ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడు పదాలు, ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపొడ్డున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో, మైత్రి వనంలో ఈ దారిలో వెళ్ళే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈరోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా,
ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించిండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించిండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం సిఆరి, ఒక మోత్కుపల్లి నరసింహులు లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన ఒక అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సిఆరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా, ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ళ పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు 3,24,00,000 మంది సన్న బియ్యం ప్రతి పేదవాడు దళిత వాడల్లో అన్నం తింటున్నాడంటే, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ తినిపిస్తున్నారంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న 2 రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇవాళ మేము ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం ఆడబిడ్డలకు. పండుగ పూట నాడు పెట్టే మేము చీర సారెగా భావించి ఈనాడు పాలపిట్టల లెక్క ఈరోజు మా ఆడబిడ్డలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేదవాళ్ళకు అందించి కూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ స్ఫూర్తి ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ అని రైతాంగాన్ని ఆదుకోవడానికి వారు అందించిన విద్యుత్తే, వారు అందించిన శక్తే ఈనాడు ఉచిత విద్యుత్తు అని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, ఆనాడు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం అమ్మ ఇందిరమ్మ పాటుపడితే బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డాడు. ఇవాళ బలహీన వర్గాలు, పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు అని అంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ సమాజానికి అందబట్టే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు. ఒకనాడు గ్రామాలలో పటేలు పట్వారి వ్యవస్థ ఎంత బలంగా ఉండేనో వాళ్ళ చేతుల్లో తెలంగాణ నలిగిపోతుంటే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పేదలకు విముక్తి కలిగించిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నది. ఆనాడు ఇందిరాగాంధీ గారు సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు భూ పంపకాలు చేపట్టి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారు అందిస్తే పటేలు పట్వారి వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించిండ్రు. మిత్రులారా, ఇవాళ ఎక్కడైనా చూడండి మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, మా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ఇందిరాగాంధీ గారో ఎన్టీఆర్ గారో వారి స్ఫూర్తి కనిపిస్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఆశీర్వాదం, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది.
అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు